శుభ అశుభ కార్యాలలో మనం దర్భలను ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఏంటి ఈ దర్భకు ఉన్నటువంటి ప్రత్యేకత? దర్భ ఎటువంటిది అంటే యద్దర్భైరప ఉత్పునాతి యా ఏవమేధ్యా యజ్ఞా స్వదేవ ఆపహ తాభిరేవైనా ఉత్పునాతి. దర్భ అన్నింటినీ పునీతం చేస్తుంది, పవిత్రం చేస్తుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. దర్భ ఏమిటి? తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు. అనేక వైదిక సంబంధ మంత్రాలలో దర్భ పుట్టుక చెప్పబడి ఉంది. రెండు కథలు ప్రధానంగా పౌరాణికంగా, ఒకటి మిత్ర సంహితంగా, ప్రభు సంహితంగా వేదం తెలియజేస్తాయి. పూర్వం రాక్షస సంహారం చేసేటటువంటి సమయంలో వరాహావతారాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి హిరణ్యాక్ష సంహారం అనంతరం శరీరాన్ని ఒక్కసారిగా విదిలించడంతో ఆ జూలులో నుంచి వెలువడినటువంటి కొన్ని పుంజములు ఇలా నీటిలో పడి దర్భలుగా జన్మించాయి అని మనకు పురాణం చెబుతుంది మిత్ర సంహితంగా. అలాగే వైదికంగా ఇంద్రో వృత్రమహన్న సోపహ అభ్యమ్రియత తాసాం యన్మేధ్యం యజ్ఞయగం సదేవమాసీతు తే దర్భై అప ఉత్పునాతి. దర్భాహ ఏంటంటే వృత్రాసుర సంహారం చేసేటటువంటి సమయంలో అతడి రక్తపు బిందువులు నీటిలో పడి అందులో నుంచి ఈ దర్భ పుట్టింది. ఈ కథల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాయి అంటే, ఈ కథలు మనకు నీరు భూమి మిశ్రమం ద్వారా ప్రత్యేకమైనటువంటి చంద్ర సూర్య కిరణాల సంపుటితో విశేష శక్తి గల ఈ దర్భ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీలలోహిత కాంతిని నిరోధించగలుగుతుంది. ఈ దర్భ 10 రకాలు. వశిష్ఠ దర్భ, విశ్వామిత్ర దర్భ. ఇలా ఈ రెండింటిలో విశ్వామిత్ర దర్భ తీవ్రమైనది. పూర్వం ఈ కౌరవులు పాండవులు రాజ్యాల ఆ కాలాల అనంతరం యదువంశమంతా కూడా అంతరించిపోయేటటువంటి చివరి కాలంలో ఎలా అంతరింపజేయాలి? కృష్ణుడు చేసిన ఆలోచనలలో ద్వారక సముద్రం చివర, ఆ సముద్రంలో నీటి నురగల ద్వారా వచ్చిన దర్భను యాదవులంతా ఒకరి శిరస్సు పైన ఒకరు మోది అలా ఆ అంతంగా లేక యాదవ వంశానికి అంతంగా అనేటట్లుగా కూడా మనకు భాగవతంలో ఒక కథ వినిపిస్తుంది. గ్రహణాలు అలాంటివి ఏర్పడినప్పుడు, శుభకర్మలు అశుభకర్మలు చేస్తున్నప్పుడు చేతికి దర్భతో ఒక ఉంగరం పెట్టుకుంటే ఆ వ్యక్తి పునీతుడవుతాడు. దర్భ ఉంగరం పెట్టుకున్నాను అన్న జ్ఞానంతో మనిషి ఉదాత్తంగా ఆలోచనలు చేస్తూ పవిత్రమైన ఆలోచనలతో ఆ కార్యక్రమం పూర్తి చేస్తాడు. కనుక దర్భలతో కూడుకున్న ఈ ఉంగరానికే పవిత్రము అని పేరు.